ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆయన పర్యటన అలా ముగిసిన తర్వాత ఇరాన్పై దాడులు చేసింది ఇజ్రాయెల్. సో దీంతో ఇప్పుడు మోడీపై విమర్శలు అయితే మొదలయ్యాయి. మోడీ పర్యటనను ఇజ్రాయెల్ వాడుకుందా? ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో అసలు మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడాన్ని ఎలా చూడాలి? సో దీనిపై కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో మోడీ పర్యటనకు సంబంధించి కూడా అనంతరం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఒక పక్కన దురదృష్టకరమని చెప్పాలి. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. సార్, చూస్తున్నాం కదా, ఏదైతే మోడీ పర్యటన అనంతరం కూడా ఇజ్రాయెల్ అయితే జరగడం పట్ల కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో మోడీపై కూడా విమర్శలు వస్తున్నాయి. సో దీనికి మీరేమంటారు? వాస్తవంగా ఈ పర్యటన ప్లాన్ చేసినప్పుడే ఇది తప్పని మా నాలాంటి వాళ్ళని చెప్పాము. ఇజ్రాయిల్కు ఈ టైంలో వెళ్ళడం ఇది డిప్లొమాటిక్ బ్లండర్ అని. ఎందుకంటే మనకు అనుభవం ఉంది. ఆల్రెడీ అమెరికాలో మనం ట్రంప్కు మద్దతుగా మన ప్రైమ్ మినిస్టర్ హౌడీ మోడీ కెంచో ట్రంప్ అని కార్యక్రమాలు చేస్తే ట్రంప్ ఏం చేశాడు? మన పైన 50% టారిఫ్ విధించాడు. ప్రపంచంలో ఎవరు విధించారంట. మన H1B వీసాల పైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. మన పిల్లల ఓపీటీని చదువుకునే పిల్లల మీద ఇంపాక్ట్ చేశాడు. సో ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి డ్యూయెట్లు పాడుతున్నాడు. ఇండియాకు కంప్లీట్ వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఇదే ట్రంప్ను గెలిపించడానికి మోడీ హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు మామూలు క్యాంపెయిన్ చేయలే కదా. అబ్కీ బార్ ట్రంప్ కా సర్కార్ అని బీజేపీ ప్రచారం చేసింది కదా, ఓవర్సీస్ బీజేపీ. ఆఖరికి మోడీ ట్రంప్లు చేతులు ఊపుకుంటూ వెళ్ళిన దాన్ని ట్రంప్ తన క్యాంపెయిన్ మెటీరియల్ కూడా వాడుకున్నారు కదా. మరి ఇన్ని చేస్తే ఇండియాకి వచ్చిన లాభం ఏంటి? సో ఒక అమెరికాలో ఉండే రాజకీయాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అది మనకి ఏం లాభం తెచ్చుకున్నాం? అది జరిగింది అనుభవం. ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ సమయంలో మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నెతన్యాహు దేశంలో మోస్ట్ అన్పాపులర్. ప్రపంచంలో 100 దేశాలకు పైగా యునైటెడ్ నేషన్లో 149 కంట్రీస్ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఓటేశాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా ఈ లేటెస్ట్గా కూడా 100 కంట్రీస్ సమావేశమయ్యాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఈడ్చబడ్డాడు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు నెతన్యాహుని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నేరస్తునిగా నిలిపాయి. నెతన్యాహు పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. అలాంటప్పుడు నెతన్యాహు కోసం మన మోడీ ఎందుకు వెళ్ళాలి? ఎందుకంత తాపత్రయపడాలి? అప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధానికి సిద్ధపడింది కూడా. లేకపోతే మోడీ వెళ్ళొచ్చాక 1 డేలోనే ఎందుకు వార్ జరుగుతుంది? నేనేం మోడీ ఇరాన్ యుద్ధాన్ని ఆపుతానని నేను అనడం లేదు. ఇప్పుడు మన వాళ్ళు చావు కబురు చల్లగా చెప్పినట్లు మోడీ ప్రభుత్వం సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీని కాపాడాలి. అయ్యా మాట నెతన్యాహుకి ఎందుకు చెప్పి రాలేదు? మీరు రష్యా దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, ఇది యుద్ధకాలం కాదు అన్నారు. మరి అది కూడా నెతన్యాహు కూడా గట్టిగా చెప్పుంటే బాగుండేది కదా. మీరు ఇజ్రాయెల్ పైన హమాస్ దాడినేమో తీవ్రంగా ఖండించాల్సింది తప్పలేదు. కానీ హమాస్లో 60,000 మందిని ఇజ్రాయెల్ చంపితే మరి ఎందుకు ఖండించారు? సో అందులో ఇప్పుడు ఏం చెప్తారు? ఇజ్రాయెల్ వైపుగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుస్తుంటే మనకు 2 దేశాలతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు మనకేం పని ఇజ్రాయెల్ వైపు ఉండడం? సో ఎవరు అడిగారు ఇండియాని ఇజ్రాయెల్ వైపు ఉండమని? ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో మన ఇంట్రెస్ట్ ఉన్నాయి. 90 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉన్నారు. మనకు ఫారిన్ రెమిటెన్సెస్ ఉన్నాయి. మన ఆయిల్ సప్లైస్లో 40 to 50% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. 80% ఆఫ్ ఎల్పిజి అక్కడి నుంచే వస్తుంది. 55% ఆఫ్ ఎల్ఎన్జి వస్తుంది. ఇంత స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు మనకు గల్ఫ్ ప్రాంతంలో ఉంటే మనం ఎందుకు సైడ్ తీసుకోవాలి? అవసరం ఏముంటుంది మనకు? ఎందుకు మోడీ వెళ్ళాడు అంటే కేవలం నెతన్యాహును ఉద్ధరించడానికి భారతదేశ ప్రతిష్టను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే ప్రశ్న ఆటోమేటిక్ ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్తారు? నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తేవి, ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతూ నెతన్యాహును ఆకాశానికి ఎత్తుతుంది. ఇజ్రాయెల్ పట్ల కంప్లీట్ సాలిడారిటీ వ్యక్తం చేసి వచ్చిన 1 డేకు వాళ్ళు ఇరాన్ పైన భయంకరంగా దాడి చేస్తున్నాడు. సో ఇరాన్ ప్రజలకు గల్ఫ్ ప్రజలకు భారతదేశం ఏ సందేశాన్ని ఇస్తుంది? చారిత్రాత్మకంగా మనకున్న సంబంధాలు కదా ఇరాన్తో. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ బిగ్ డిప్లొమాటిక్ బ్లండర్ మోడీ ఈ టైంలో వెళ్ళడం. టైమింగ్ ఇస్ ఆల్సో మోస్ట్ అండర్పర్చ్యూన్. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉండకూడదని నేను ఏమంటలేను. ఆ స్టేజ్ దాటిపోయింది. చాలా ఏం లేదు, 30 ఏళ్ళైంది మన సంబంధాలు పెట్టుకొని. బట్ ఈ సమయంలో సాధించింది ఏంటి, లాభం ఏంటి, ఏం ప్రయోజనం పొందామో చెప్పాలి కదా మోడీ ప్రభుత్వం.